కోర్టులో ఓ మూలను నిలబెడతాం, ఉదయం 10:30 నుంచి సాయంత్రం దాకా ఉంచగలం, న్యాయస్థానం ఉత్తర్వుల పట్ల గౌరవ మర్యాదలు ఉండాలి, హైడ్రా కమిషనర్ రంగనాథ్పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం, వ్యక్తిగతంగా హాజరు కావాలి, ఆదించిన రాకపోవడంపై ఫైర్, 5న రాకపోతే నాన్ బెయిల్ వారెంట్ కూడా జారీ చేస్తానని చెప్పి వచ్చిన ఒక డైనమిక్ ఐపీఎస్ ఆఫీసర్ కోర్టు డైరెక్షన్లో ఎంత పెద్దోళ్ళైనా కూడా సీఎం అయినా పిఎం అయినా ఈ దేశానికి ప్రధాన వ్యక్తులు ఎవరైనా కానీ కోర్టు ముందు అందరూ సమానమని చెప్పడానికి ఇది ఒక ప్రధానమైన వార్త. హైడ్రా రంగనాథ్ అంటే ఒక సంచలనానికి మారుపేరుగా ఉన్నటువంటి నేపథ్యం. ఐపీఎస్ రంగనాథ్ సార్ అంటే అనేక మందికి అభిమానంగా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఇక్కడ కోర్టు మూల నిలబెడతానటువంటి ప్రధానంగా కూడా మనం చూస్తున్నాం. చెప్పినట్టు వినకపోతే, కోర్టు డైరెక్షన్లో వినకపోతే ఏదో ఒక మూల నిలబెడతాం. మీరు ఎంత పెద్దోళ్ళు అయినా కూడా మా దగ్గర తక్కువనని చెప్పడానికి ఇది ఒక ప్రధాన వార్త మనం చూస్తున్నాం. హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్పై రాష్ట్ర హైకోర్టు గురువారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అవసరమైతే ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు కోర్టులో ఓ మూల నిలబెడతామంటూ హెచ్చరించింది. అంబర్పేటలో బతుకమ్మ కుంట వ్యవహారానికి సంబంధించిన విచారణకు హైడ్రా కమిషనర్ గర్వజడం కాక వ్యక్తిగత హాజరుకు రాకపోవడంతో వాళ్ళు సీరియస్ అయిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఇది కోర్టుకున్న డైరెక్షన్. ఈసారి రాకపోతే 10 గంటల నుంచి 4:30 గంటల దాకా ఒక కోర్టులో ఒక మూల నిలబెడతాము, మీరు రాకపోతే అని కూడా ఆయనకు గట్టిగా సవాల్ నేపథ్యం ఉంది. 5వ తారీఖు హాజరు కాకపోతే జరిగే పరిణామం కూడా ఇదే విధంగా ఉండేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం.